హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాసిరిగిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం 2 రకాల స్వీట్లు అనమాట జున్ను పాలతో ఎలా చేసుకుంటాము అనేది ఇప్పుడు చూద్దాము. ఇదైతే ఎప్పుడు చేసేదే, మేము ఎప్పుడు జున్ను పాలు దొరికినా కూడా ఇలాగే చేస్తుంటాము. ఇవి వచ్చి ఆవు పాలు. మనకి ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు ఇలా గిన్నెలో పెట్టుకొని కాగపెట్టుకోవాలి. ఇవి ఆవు పాలైనా గీత పాలైనా ఏవైనా కూడా ఇలాగే చేస్తాము. ఇలా మనం కాగబెడుతూ ఉన్నామంటే ఇలా గంటతో తిప్పుతుండాలి, అడుగు మాడకుండా చేస్తూ ఉంటే మనకి జున్ను అనేది రెడీ అవుతుంది. ఇందులో కొంచెం ఉప్పు వేసాను, అలాగే యాలకులు దంచి కొద్దిగా వేసాను. ఇలా తిప్పుతూ కాగబెట్టుకుంటూ ఉంటే మనకి ఇలా జున్ను అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో బెల్లం అనేది సరిపోను చూసి వేసుకోవాలి. ఈ జున్ను పాలు వచ్చేసి 3rd డే అండి. మనకి ఫస్ట్ డే అయితే గట్టిగా గట్టలా కడుతుంది, సెకండ్ డే కొంచెం పర్వాలా, 3rd డే అంటే మనకి కొంచెం పలుకులుగా ఉంటుంది. ఇలా మనం బెల్లం వేసిన తర్వాత కొద్దిసేపు ఇలా కలబెడుతూ ఉన్నామంటే బెల్లం బాగా కరిగిపోయి మనం ఈ జున్నుకి పట్టి బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా జున్ను పాలతో స్వీట్ చేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకునేది కూడా మనకి 3rd డే కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ తెలుస్తుంది. ఇంకెలా ఈ విధంగా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము. ఇందులో మనం బాదం పప్పుల్ని దంచుకొని పొడిలాగా చేసుకొని చిన్న పలుకులుగా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే ఒకసారి వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే విధంగా ఒక 10 నిమిషాల్లో అయిపోయే స్వీట్ రెసిపీని చూద్దాము. జున్ను పాలతో చాలా ఈజీగా అయిపోతుంది. మనం పిల్లలైతే ఇష్టంగా తింటారనమాట, వద్దు అనే సమస్య ఉండదు, చాలా ఇష్టంగా తింటారు. అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఈ స్వీట్ తయారు చేసే ముందు ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి, తర్వాత హడావుడి లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పాలు తీసుకుందాము. ఇక్కడ నేను జున్ను పాలు తీసుకుంటున్నాను. మన ఇష్టం అండి, మనం ఎన్ని జున్ను పాలు కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1 గ్లాసున్నర జున్ను పాలు అయితే తీసుకుంటున్నాను. ఈ స్వీట్ తయారు చేయడానికి మనం నార్మల్ పాలు కూడా తీసుకోవచ్చు. జున్ను పాలు అయితే మనకు ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది. అదే నార్మల్ పాలు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అంటే ఒక 1 అవర్ కానీ అలా టైం పడుతుంది అనమాట. నార్మల్ పాలు ఎక్కువ టైం తీసుకుంటుంది, జున్ను పాలు తొందరగా అయిపోతుంది. ఎవరైనా జున్ను తినని పిల్లలు ఉంటే కూడా ఇలా స్వీట్ చేసి పెట్టండి, అస్సలు వద్దని చెప్పరు. చేయటానికి ఈజీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ విధంగా మనం పాలని కాగపెట్టుకోవాలి. ఇలా పాలను మనం కాగపెట్టేటప్పుడు మనం గంటతో తిప్పుతూ ఉండాలి. ఇక జున్ను పాలు కదా, తొందరగా అడుగు అంటుకుంటుంది, అడుగు మాడకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. చూడండి, ఇలా మనకి గడ్డలు కడుతుంది. మనకి జున్ను పాలు కాబట్టి ఇలాగే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోయేదాకా ఈ విధంగా మనం కలబెడుతూ ఉండాలి. ఎక్కడ కూడా గడ్డలు అట్లే ఉండకుండా వాటిని మనం గంటతో కదిలిస్తూ ఆ గడ్డలు లేకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది. జున్ను పాలు కాబట్టి చాలా తొందరగా దగ్గర పడుతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇందులో నేను యాలకుల పొడి కొద్దిగా వేసుకున్నాను. ఈ స్వీట్కి మనము పంచదార వేసుకుందాము, అది కూడా కొలత ప్రకారం తీసుకుందామండి, ఈజీగా ఉంటుంది. మనం ఒక గ్లాసున్నర పాలు పోసాం కదా, అలాగే ఇక్కడ నేను ఒక అర గ్లాస్కి కొంచెం తక్కువగా ఒక 4-5 స్పూన్లు తక్కువగా పంచదార వేసుకుంటున్నాను. ఒక హాఫ్ గ్లాస్కి ఒక 4-5 స్పూన్లు తక్కువ అనమాట. ఇలా మనం కొలత ప్రకారం తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, ఎప్పుడైనా చేస్తే కూడా ఈజీగా చేయగలుగుతాము, అందుకనేసి చెప్తున్నాను. ఇలా వేసుకొని అంటే మనం పూర్తిగా నీళ్ళు ఇంకిపోయిన తర్వాత ఈ పంచదార వేస్తాను ఇక్కడ. ఇప్పుడు ఈ విధంగా వేసుకొని కలబెట్టుకోవాలి. పంచదార వేసిన తర్వాత అది కరిగి మనకి మళ్ళీ లూజ్గా కనిపిస్తుంది, అదంతా కూడా ఇంకిపోయి చక్కగా పంచదారం పాకంలాగా అంటే కొంచెం పట్టుకుంటే మనకి చేతికి అతుక్కుంటున్నట్టుగా తెలుస్తుంది అనమాట, నీళ్ళుగా లేకుండా. అలా అయ్యే వరకు ఇలా కలబెడుతూ ఉండాలి. జున్ను పాలతో చేసే ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది, టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఎప్పుడైనా కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు జున్ను పాలు దొరికినప్పుడు, మనకి జున్ను పాలు తొందరగా దొరకవు కదా, కాబట్టి దొరికినప్పుడు ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మనకి గట్టిగా అయిపోతుంది అనమాట. ఇంకా మనకి ఎక్కడ కూడా వాటర్ లాగా ఏం కనిపించదు, లూజ్గా. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి రాసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి ఇప్పుడు వేసుకోవాలి. ఈ విధంగా మనం ప్లేట్లోకి వేసిన తర్వాత ఇది మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో చేస్తున్నాను, మీరు రౌండ్ కావాలంటే కూడా రౌండ్గా పెట్టుకోవచ్చు. ఇలా స్క్వేర్ చేసుకునేసి ఇది ఆరిపోవాలి, చల్లారిపోయే వరకు దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి.
ఇది చల్లారిపోయే వరకు పక్కన పెట్టుకుంటాం కదా, ఈలోపు మనం దీనిపైన ఏం చేద్దామంటే బాదం పప్పు పెడదామండి. నేనైతే బాదం పప్పు తీసుకుంటున్నాను. ఇవి పెట్టడం వల్ల ఏంటంటే చూడటానికి బాగుంటుంది, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా, అందుకనేసి ఇలా పెట్టేసి మనం అదిమైతే కొద్దిగా అదిమామంటే ఇంకా ఊడిపోకుండా ఉంటాయి. ఇంక ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిపోయింది అనుకున్నప్పుడు దీనిపైన చాక్తో ఇట్లా డాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇది చల్లారిన తర్వాత ఈ పని చేయాలి. మనకి తడిగా ఉన్నప్పుడైతే అంటుకుపోతుంది. ఇంకా చల్లారిన తర్వాత నేను ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడే కట్ చేసి పీసెస్ తీసుకోవచ్చు, కానీ వీటిని ఇలా మనం కట్ చేసి వెంటనే తీసుకునే కంటే కూడా ఈ ప్లేట్ని ఒకసారి ఒక 10 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకి చక్కగా చేతికి అతుక్కోకుండా బాగుంటుంది. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవటం వల్ల మనకి స్వీట్లు అనేవి ఒక 4-5 డేస్ వరకు కూడా బాగుంటాయండి, అస్సలు పాడవవు. ఇప్పుడు నేనంటే కొద్దిగా చేశాను, కొద్దిగా ఎక్కువ చేసుకుంటే ఇలా మనం ఒక 4-5 డేస్ పిల్లలకి రోజు ఒకటి ఇవ్వచ్చు. ఇలా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్వీట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఎప్పుడైనా మనకి జున్ను పాలు ఎక్కువగా దొరికినాయి అనుకోండి, ఆ రోజే చేసుకోవాలని ఏం లేదు. మనం ఒక 2 మంత్స్ వరకు వాటిని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవచ్చు. ఒక మూత గట్టిగా ఉండే ఒక బాక్స్లో కానీ, లేదంటే ఒక వాటర్ బాటిల్లో కానీ పోసుకొని మనం గట్టిగా మూత పెట్టి డీపర్లో వేసామంటే ఒక 2 మంత్స్ వరకు కూడా మనం ఆ జున్ను పాలని యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసి కట్ చేసుకోవటం వల్ల ఈ స్వీట్లు అనేవి అచ్చం స్వీట్ షాప్లోంచి తెచ్చిన స్వీట్ లాగే ఉంటుందండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.